మడతా పంపరగిలిపోద చుమ్మా ఇచ్చడంటే చిరుతా సినమీ వతావా సంగతే సుతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్న చిన్నారా చిన్న మీసముంది రోషముంది దుమ్ములే దమ్ము నాకుంది బాగుంది మత్తుకుంది మస్తుకుంది దూసుకొచ్చిన మోజు బాగుంది అన్నచింది ఓ గొడుగొడు గుంజమా చూడవే చించిమా చిరుబురులాడిన చితడవునే బామా గడబిడ నారదా ఏంది రసలు గొడవ కలబడి చూడరా చెడుగుడేలే బావా అమ్మని ఎవ్వారం దాటినే గుడారం ఎర్రకి చిటపట పేలుతున్నవే ఓరినా బంగారం నచ్చని విడ్డూరం వతవా తాడు పేడ తేల్చుకుందాము చిన్నారా చిన్న చిన్నారా చిన్న అషుగో ఓలే మామా అషుగో ఓలే లే మామా అషుగో ఓలే మామా కాలికేస్తే ఎల్లికేసి ఎల్లికేస్తే కాలికేస్తావా వచ్చినావా అన్న చాటు చిన్నదాన్న సందు చాటున సంధికొస్తావా వస్తావా మెరుపుల నాయక దూకుడ పర నవ్విక నలుగురు చూసిన నవ్విపోతారు వావా గొడుగుడు గోపిక సనుగుడ పవై నువ్విక సరసల రేయిలో సరసమాడే బామా పిల్లడా అట్టాగా సంబడం సూతాగా అల్లుడై ఇంటికొచ్చి ఏలుకుంటావా పిల్లనే వస్తానే పల్లకే తెత్తానే అంటే పిప్పి డుండుం వాయించేతానే చిన్నవా చిన్న చిన్నవా చిన్న చుమ్మా ఏమండోయ్ ఎవరు లోపల ఎవరు కనపడరే కొంపదీసి పోయారా ఏమిటి వేదవతి నేను రాగానే పోయారేమిటి ఛీ! సుమాటు అడుగు పెట్టాను కభీమని తుమ్మాడు కదవా అది తుమ్ములా లేక తుఫాన్ అంటరా ముక్కులో ఎఫెక్ట్ కేసని పెద్ద ములక్కాడేమైనా పెట్టుకున్నామంటరా ఒరేయ్ నాకు ప్రతి పనిలో అడ్డుపడుతున్న పింజారి వేదవాని సంగతి తెలుస్తాను నువ్వు నన్నేమి చేయలేవు నా స్టైలే వేరు రేయ్ నాకు తెలియగలుగుతాను మొన్న వచ్చావు నిన్న వచ్చావు ఇవాళ వచ్చావు అసలు నువ్వు ఎందుకు వచ్చావురా నిన్నటి న్యూస్ పేపర్ చూసా అందులో వార్త చదివా వెంటనే ఇక్కడ వాలిపోయా న్యూస్ పేపర్లో ఏమైనా బంగారం దొరుకుతుంది రాశారంటారు బెంగళూరు అటు కాదు న్యూస్ పేపర్లో రాశారా అంటే నిధి నాట అయిపోయి అనమాట. నాకేమో పోస్ట్ ఖాళీ ఉందని ఫోన్ వచ్చింది, వీడికేమో ఏదో వచ్చిందంట. ఏమొచ్చిందో మరి? ఒరే పిలక నా కొడక, నేను ఏ పోస్ట్కి వస్తే నీకెందుకురా అట్లా కదవా? నన్ను ఈ సద్బ్రాహ్మణుడిని అంటల మీద అంటావా? అక్కుపక్షి వేదవా?
నన్ను అక్కుపక్షం అంటావా? రారా చూసుకుందాం. రాగా చూసుకుంటా ఉంటావా? జోలికి వచ్చావంటే ఈ బ్రాహ్మణ జోలికి వచ్చావనుకో వచ్చ పగులుతున్నాయి. ఎవరు మీరు? ఏమండి మీ బాడీలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే వచ్చా. కాదమ్మా కాదు, నువ్వు తప్పుగా అనుకునేవు. ఈ మూట కొడుకు బడిపోతే కాదు తుఫాన్లో తపాలు నేర్పుకున్న మాకు వీడియోను నీ బంగాళాలు అనుభవి నీ బాడీలో అన్నాడు. తప్పుగా అనుకోవద్దమ్మా. ఒరే ఎదురుగా ఆడపిల్ల ఉందని ఊరుకున్నావు, లేకుంటే నీకు పిడిబీకి గుచ్చినట్టే. ఏంద్రా పిడిపీకుతావా? ఈ బ్రాహ్మణుడు ఒక్క పూట కనుక పప్పు అన్నం తిని ఈ పంచబీకాడు ఒక్కటే పిత్తులాల గంగారం పోతావు గాలికి. నువ్వు వచ్చినప్పుడు ఉంటారా? ఓయ్, మీ ఏదో కూడా మాని అసలు విషయం చెప్పండి. అసలు మీరు ఏ పని చేస్తారు? నా పేరు శనగిత్తులు వడండి. నేను డ్రైవర్ని మేడం. కుర్రకారు నుంచి ముసలి కారు దాకా, పెద్ద అంబేజెట్ కారు నుంచి ముండ మారుతి కారు దాకా నడిపిన డ్రైవర్ బాబుని. ఇదిగో మేడం, ఈడు కుర్ర కారు అంటున్నాడు, ముసలి కారు అంటున్నాడు, ఆ కారు అంటున్నాడు, ఈ కారు అంటున్నాడు. ఈడు తోలే బస్సుకు పేకులు తెలియదు బేవర్చారా. ఈడికి అది పట్టుకారు తెలుసండి. ఒరే దడగా సెంటర్లో చెయ్యట్టకు, నీ నచ్చిన డబ్బా పగల కొడతా. అబ్బబ్బా, మీ డబ్బా ఒకటి ఆపి అసలు వివరాలు చెప్పండి. నేను 10 ఏట స్టీరింగ్ పట్టానండి. 15 ఏట 80 కిలోమీటర్ల స్పీడ్ వేగంతోను, 18 ఏట 180 కిలోమీటర్ల స్పీడ్ వేగంతోను కాళ్ళతో స్టీరింగ్ పట్టి చేత్తో క్లచ్ తొక్కి రోడ్డు పైన వెళుతుంటే రోడ్డు పక్కన పక్షులు కళ్ళు మూసుకుంటాయంటే నమ్మండి. అందుకే కావాలా మళ్ళీ మేకపిల్ల తెచ్చింది, ఈడికి ఉండాలి కావాలా. మీ పేరేంటి? ఏం చేస్తారు? మేడం నేను వంట పని చేస్తా. నేను వంట మాస్టర్ని. ఈ చేత్తో వంటలు చేస్తే సీఎంలు పిఎంలు అవుతారు, పిఎంలు సీఎంలు అవుతారు. మా ఊరు ప్రెసిడెంట్ కూడా ఇక్కడ కలగ మామ. ఇంకా నయ్యం, పిఎం స్వర్గానికి సీఎం నరకానికి అల్లా. ఒరేయ్ అక్కుపక్షి వేదవా, నాకు పది పనులు అడ్డు పడుతున్నావు. దెబ్బగా తాడదేస్తాను పింజారి వేదవా. నీ నోట్లో పురుగులు పడా, నీ నోట్లో వంకాయ వామేటి పేల్చిన బొంగులు పోతానే ఉంటావు నువ్వు. వీడి వంట తిని బతికిన వాడే లేడు, ఇంకా సీఎంలు పిఎంలు అవడం ఏంటి? అమ్మో వాడి మాటకి ఏమొచ్చు కానీ మొన్న పిఎం ఇందిరా గాంధీకి బ్రహ్మాండంగా చికెన్ చేసి పెట్టా. తినింది పాపం ఎడిపోయింది అర్థం కాల. చికెన్ తినారు, సిక్కుల చేతిలో చచ్చిందో. ఏది నా చికెన్ తినే ఇంకా వాళ్ళు అందరూ నీ బస్ కింద పడి దొరుకుతారా? ఏమో నాకు తెలియదులే. అంతెందుకని మన అన్న ఎన్టీ రామారావు గారు కళానాట్య మండలికి అన్నగారికి కూరని పెడితే పాపం తిన్నాడు, నిద్రలోనే పోయాడు. అవును, ఎన్టీఆర్ నీ గుత్తంకాయ కూర తినే గుండాకి చచ్చాడు. ఒరే ఇందాక నుంచి సోత్తన్నా ప్రతి దానికి అడ్డుపడుతున్నావు. నీ నోట్లో ఏదో పెడతారా, నువ్వు సీక్కులే సత్తావు. సరే అయితే ఒకళ్ళు డ్రైవరు, ఒకళ్ళు వచ్చి వంట మాస్టరు. మీ ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాను. ఎందుకు, మీకేమొచ్చు? నేను చక్కగా ఆడతాను. బాయ్ ఇది చూడు, నేను డ్యాన్స్ చేస్తే అసలు తపేళ మూసేసింది ఎవడినా మామూలుగా ఎత్తా అనుకున్నావింది. నువ్వు చూడలేదు కావాలా? అయితే ఒకసారి వేసి చూపించాను. ముక్కులో సీవుడు నా దడగాడి ముక్కులో సీవుడు.
వారిని తస్సది ముక్కులో చేయడం అని సీతారామ చెప్పినట్టు చెప్పావు కదరా. పాట అంటే అది కాదురా, 10 మంది చూడాలా, చప్పట్లు కొట్టాలా, విజిల్ వెయ్యాలా, అందరికీ సిరిగిపోవాలా. నువ్వు అన్నగారు పాటేసుకో. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా వచ్చి మాతో కలిసి ఆడితే స్వీట్ డాన్సర్లు ఆడదాం. ఆ పాట ఏదో నేను చేపిస్తా ఉండు. ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా కడలిలాగా కలుపుకోనా నా ఎదకు నిన్ను చేర్చిదో కొట్టనా మల్లె పూలు గొల్లు మన్నవి పక్కలోనా వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా ముద్దులు మురిపాల సద్దులు ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా గుండెలోనా నిండిపోనా నీ ప్రేమ నూరేళ్ళు పండించనా బంధాలు ముడివేసి అందాల గుడి చేసి అనురాగ అర్చనలే చేయుకోనా మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోనా వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా వేడుది ఒంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా నిన్ను చిన్నుందా
మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొండిచ్చిందేంది ఇందాకడదేంది ఇందాకడదేంది నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొండిచ్చిందేంది ఇందాకడదేంది ఇందాకడదేంది కష్టపడి వచ్చినవని కాళ్ళు వత్తనా వేడి వేడి నీళ్లు తానానికి వెట్టనా కష్టపడి వచ్చినవని కాళ్ళు వత్తనా వేడి వేడి నీళ్లు తానానికి వెట్టనా వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళుగాల్తదే పండగ పండక్కు నేను తానమాడతనే వేడి వేడి నీళ్ళైతే ఒళ్ళుగాల్తదే పండగ పండక్కు నేను తానమాడతనే మరెట్టా అదే కావాలి ఏంటి పైసలా కాదు ఏందది అదే ఛా, అబ్బా ఏ నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఏ ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొండిచ్చిందేంది ఇందాకడదేంది ఇందాకడదేంది బొట్టి చేపలు గోంగూర వండి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు బుట్టి మీద పెట్టినా మామ బొట్టి చేపలు గోంగూర వండి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు బుట్టి మీద పెట్టినా ఒట్టి చేపలు గోంగూర నా ఒంటి గిట్టదే ఆరబెట్టిన మెతుకులు నా గొంతు జారదే ఒట్టి చేపలు గోంగూర నా ఒంటి గిట్టదే ఆరబెట్టిన గొంతు జారదే మరేం కావాలి అదే. ఏంటి పేకలా ఇందాకడిది ఊహు. ఇయ్యమ్మా ఆ? ప్లీజ్ ఏయ్. నిన్నిచ్చిందుందా మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొండిచ్చిందేంది ఇందాకడదేంది ఇందాకడదేంది ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇప్ప పూల సార కాగు సాటు నెట్టినా మావా ఉల్లిగడ్డలు ఉడత కూర సార కాగు సాటు నెట్టినా ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నాగదే ఇప్ప పూల సార నాకు ఒకరత్తదే ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నాగద్దే ఇప్ప పూల సార నాకు ఒకరత్తదే మరేం కావాలయ్యా బా తెలువదా తెలువదు చెప్పు చెప్పను చెప్పమ్మా బా అదే ఏయ్. నిన్నిచ్చిందుందా హే మొన్నిచ్చిందుందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంది మొండిచ్చిందేంది ఇందాకడదేంది ఇందాకడదేంది రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట వాడనా మామ రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట వాడనా నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురందము కలిపి నన్ను మురిపిస్తున్నవే నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గురు
ముగ్గురందము కలిపి నన్ను మురిపిస్తున్నవే. అయితే ఇంకేం సరేనా? ఊహు. ఇంకేం కావాలి? అదే మొన్న ఇస్తివి కదా. అంత లేదమ్మా. అబ్బా నిన్నిచ్చిందుందా, మొన్నిచ్చిందుందా, ఏయ్ ఇందాకడుందా, ఇందాకడుందా. అబ్బబ్బబ్బ, నిన్నిచ్చిందేంది, మొండిచ్చిందేంది, ఇందాకడేంది, ఇందాకడేంది. ఆ నిన్నిచ్చిందుందా, నిన్నిచ్చిందేంది, ఆ మొన్నిచ్చిందుందా, అరే మొండిచ్చిందేంది, ఆ ఇందాకడుందా, ఇందాకడుందా. ఇందాకడేంది, ఇందాకడేంది. అదే ఏహబా. ఏం కావాలి బాబు? బోండాలు, బజ్జీలు, గారెలు ఏమైనా కావాలా? నీ సోకు రేకులు కావాలి, ఉన్నాయా? సోకు రేకులా? అవి కాదు బాబు, పూత రేకులు ఉన్నాయి, కావాలా? పూత రేకులు కాదే, నీ షోకు రేకులు కావాలి, ఉన్నాయా? ఒరేయ్, నీలాంటి వాడికి సోకు రేకులు కాదురా, చెంపపై ఒక్కటిస్తే షాక్ రేక్ అవుతుంది. ఈ కావేరి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తేనే బజ్జీల బుజ్జి. మర్యాదగా నీలాంటి అమ్మాయిల కోసమే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా. మర్యాదగా రా. ఒరేయ్, నేను నీలాంటి రౌడీలకి మిరపకాయ బజ్జీ పెట్టే మిస్ ఇండియా అని. నువ్వు నీ రౌడీ సామ్రాజ్యానికి బోర్డు లీడర్ అయితే నేను నీలాంటి రౌడీల పాలిట కేడీ లేడీని రా. అంత బిల్డప్ వద్దే బజ్జీల బుజ్జి. నీ బిల్డప్ లాపి నీ రేట్ ఎంతో చెప్పు. ఈ చిన్న అంటే ఈ జిందగీకే హడల్. ఈ చిన్న అంటే సామాన్యుడు కాదు, ఎటువంటి కన్నె పిల్లనైనా సరే నా వశం చేసుకునే మనగాడు. ఇవన్నీ కాదు, నీ రేట్ ఎంతో చెప్పు. ఏం కూసావరా? పాపమని మీ అమ్మ బయట తీసి పాలిస్తుంటే ఆ రొమ్మును కూడా కామంతో చూసే కామాంధుడివిరా నువ్వు. నీలాంటి వాళ్ళని కిరసనాయిల్ బస్ తగలబెట్టినా పాపం లేదు. నువ్వు తిట్టినా కోపగించుకునే కోపిష్టిని కాదు, రేపిష్టిని. అనేది క్రితమే చెప్పాను. మర్యాదగా లొంగిపో. ఎదురుగా ఉన్నది ఆడదైతే చాలు, అది ఎటువంటిదైనా సరే నా వశం చేసుకుంటా. అది చిన్న స్థాయి. ఆడదాన్ని అంత తేలిగ్గా చూడమాకురా. ఆడది వంటింటికి ఉందేలే కాదు, మగవాళ్ళతో ప్రతి విషయంలోనూ సమానంగా ఉంటుందని తెలుసుకున్న రోజు నువ్వు మా మహిళా సంఘాల ముందా మీలాంటి కామకారకులంతా కొట్టుకు చేస్తారు. ఆపో ఆపో ఆపో. మహిళా లోకం, మహిళా సమైక్యత, మహిళ ఇవేమైనా మీకు ఇచ్చినటువంటి రైట్సా? ఐఏఎస్ ఆఫీసర్కి భార్య అయినా సరే అది ఒక ఆడదే, లొంగముంటే లొంగాల్సిందే. నువ్వెన్ని కథలు చెప్పినా ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు. ఒరేయ్, ఆడదాన్ని గౌరవించడం మన దేశ సాంప్రదాయం. అలాంటి నువ్వు ఆడదానిపై కన్నేస్తే ఏదో ఒక రోజు దిక్కుమల్ల చావు చేస్తావు, జాగ్రత్త. మహిళ 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 మహిళకి 7, మగాడికి 3 వస్తే ఎన్ని కథలు చెప్పినా కామాగ్ని ఆరదే బజ్జీల బుజ్జి. మర్యాదగా నీరేటంతో చెప్పు, లేదా ఈరోజు నా కామదాహానికి బలైపోతావు. ఒరేయ్, నీ కరెన్సీ కన్నా నా కన్నరికం గొప్పదిరా. నీకున్న డబ్బుని మీ అమ్మకిచ్చి అడుగురా. అయినా మీలాంటి వాళ్ళు ఉండబట్టే కాలేజ్కి వెళ్తున్న ఆడపిల్లలు కూడా పట్టుపగలే అత్యాచారం చేయబడుతున్నారు. మీలాంటి వాళ్ళని ప్రభుత్వం ఎందుకు వదులుతుందో మాకు అర్థం కావట్లేదు. మా అలాంటి వారిని పట్టుకుంటే వాళ్ళకేం మిగులుతుంది? మర్యాదగా లొంగు.
కోడి కూసే వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్నె గోరు ముద్దల పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడా గోంగూర తోటకాడ కాపుగాస ఆ కోడి కూసే వేళ దాకా ఎదురు చూసా హే రా రమణి కన్ను కట్టగా కొంగులే చుట్టుకోనా నా కమ్మని కన్ను కౌగిలింత కానుకివ్వనా చీ బొమ్మని నన్ను ఊరికే నట్టినా వదులుతానా నీ తీయని చెంపకిల్లకుండా ఉండగలనా ఏ గువ్వ గోరింకలాటకే పోదాము రావ గుమ్మ గుమ్మళ్ళ గుడికే చుమ్మ చుమ్మాల ముద్దుకే సందడ రావెకున్న ఆ ముళ్ళ తోటకే వారి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా కందిసేరు పక్క నిన్ను కలుసుకోండి కోసి అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు పెరటిలోన కిలక పట్టే మంచమయ్యనా గోంగూర తోటకాడ కాపుగాస ఒరొక్క కోడి కోసే వేళ దాకా ఎదురు చూసా Hey baby, come, come, come. This is the time. You gotta sing it in the rhyme. Doobity bang, doobity say, and alright. Doobity 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 going alright. హోని చెక్కిలి ముక్క చుక్కనే చక్కగా నొక్కుకోనా ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటుకెత్తికెళ్ళనా కప్పులా నిన్ను ముద్ద పెట్టి కప్పులా నెట్టుతానా గప్పగా నీకు ఏకదాటి ముద్దులెట్టనా కయ్యా కయ్యాల పిల్లవే కమ్మేసుకుంటే తీయా తీయాని పిల్లవే ఏ మువ్వ ఓ బాలకృష్ణుడే నా గుమ్మ సోకు ఉందా గుమ్మాలకొచ్చేది ఐ ఐ కోసి అమ్మడు గుమ్మడు గుప్పడంటే గుప్పెడు నడుము వంపు చూసుకునే రోజు ఎప్పుడు ఓరి పిల్లగా చల్లగా అల్లమల్లి పిల్లగా పైట చెంగు జారిపోయే నాకు ఇప్పుడు గోంగూర తోటకాడ కాపుగాస కోడి కూసే వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్నె గోరు ముద్దల పుడమ్మో అరే పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు
ఎవర్రా నువ్వు? ఎవరా బాబు? ఎవరో అనుకుని తొందరపడ్డాను. రే బండి సీను, నువ్వా? నన్నే కంటావా? ఎట్లేదు బాబు, నన్ను మన్నించండి. సరే సరే, మర్యాదగా నువ్వు వెళ్ళి దాన్ని పంపించు. బాబు అది ఏడా ఏంటి సందేహం? బాబు చెబుతుంది ఎవరు? బాబు వెళ్ళి నేను పంపించు. మనవాడు నా మామ కూతురు బాబు. రే బండి సీను, నువ్వు మనమాడుకో, ఏమైనా ఆడుకో, నాకేం అభ్యంతరం లేదు. నీ మామతో మనువు, ఈ మహారాజుతో మానభంగం. నా మేడగొడలంత మాట్లాడుతున్నావరా నిన్ను? మావయ్య ఆగు మావయ్య. నన్ను నన్ను నీ చిన్న దొరికి తార్చు మావయ్య, తార్చు. కావేరి నువ్వు అవును మావయ్య, నీ చిన్న దొర దగ్గరికి నన్ను పంపిస్తే మన పెళ్లికి బట్టలు నగలు ఇస్తారు. కావేరి నన్ను మరీ మూర్ఖుని చేయకు. నేను మనవాడి నిన్ను నా దొరకు తాచమంటావా? చెప్పు కావేరి, తాచమంటావా? అవును మావయ్య, నీ చిన్న దొర కాడికి పంపితే నీకు నీ మరదల్ని పడుకోబెట్టావన్న కీర్తి నీకు దక్కుతుంది. శభాష్, నువ్వు చిన్నగా అయినా ఖచ్చితమైన మాట చెప్పావు. ఎంత కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. రా, మర్యాదగా నీ మరదలను పంపించు. ఏయ్, నా మేనగోడంత మాట అంటావరా? చూసావా మామ నీ చిన్న దొర గొప్పతనం? మోసపోయాను కావేరి, మోసపోయాను. నువ్వు ఎన్ని చెప్పినా వినకుండా ఆ దొరల దగ్గర దాస్యం చేశాను. నేను మహారాణిలా చూసుకోవాలని వాడి దగ్గర అడ్డమైన చాకరీ చేశాను. నిన్ను సంతోష పెట్టాలని వాడి దగ్గర ఎట్టి చాకరీ చేశాను. వాడు నా కళ్ళే పడవాలని చూశాడు. మామ నీ గ్లాసుడు సారా ఇచ్చి రక్తం సీసా జలగలు పిండే జలగలు మామ వీళ్ళు. వాళ్ళ కూలోడి పెళ్ళామన్నా మన పెళ్ళాలన్నా వాళ్ళకి పెద్ద లెక్క ఉండదు. దొక్కలు ఎండ కట్టుకొని సాయంత్రానికి నీకు సర్ది కూడా పెడతారే తప్ప చాలినంత తిండి పెట్టరు మామ. కావేరి, ఇన్నాళ్ళు ఈ మాయ ముసుకలు మూసిపోయిన నా కళ్ళు తెరిపించావు. ఇక దొర అన్న ఈ నోటి నుండి ఆ సావుకి దోరలు వేస్తా. కూలోడు ఎదురు తిరిగితే ఎంతకు తెగిస్తాడన్నది వాడికి గుర్తు చేస్తా. ఈ బండి సీనుగాడంటే ఒట్టి సీనుగాడు కాదు, సీమాదినేలా చేస్తా. వస్తా. నువ్వు తొందరపడి ఆ పని మాత్రం చేయొద్దు. పృథ్వీకి తోడుండి ఎప్పటికప్పుడు వాళ్ళ రహస్యాలు చెప్పు. పృథ్వీ అంటే అర్థమైంది, నీకు కనిపిస్తా. వస్తా. స్వాతిలో ముత్యమంత ముద్దుల సందిలో చీకటంత సంచుకుంది లోనలో అల్లో మల్లో
కదిలేనంట కట్టబుట్ట కరిసేనంట ఎండవాన పెళ్ళాడంగా కొండ కోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పొరుగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తొడి మను వణికే వాన చాలని గొడుగున 4 అడుగుల నటనే వాన గాలి వాన గుళ్ళోన ముద్దే లేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటట్ట సిగ్గులా అట్టుకుంది లోన లోన అల్లో మల్లో యాలో యాలా వనితలా పూలేతలా నాడు ఎక్కడ దాచిపెట్టారా ఈ అందాల్ని? సత్య వీళ్ళందరితో ఆడితే ఇంకా అందంగా ఉంటుందన్నా. వీరు నాట్యం చేస్తే నాగదేవతలు పులకిస్తారన్నా. అప్పుడే బాండీలో నుంచి తీసిన బజ్జీల్లా ఉన్నాయి. ఒరేయ్ నా బావ ఒక్కడు చాలరా. మా బావ తొడగొడితే ఆ చప్పుడికే గుండెకి చస్తారు మీరు. ఏయ్ మర్దాల్, నీ రాణా వచ్చాడు, వాణ్ణి కట్టి బంధించాం, చూస్తావా? చూడు. వసే కావేరి, నీవు నాట్యం చేస్తే చూడాలని ఉందే. ఓ సత్య ధర్మ, మీ తుపాకుల మీద తలలకి గురి పెట్టండి. వీరి నాట్యం ఏమాత్రం ఆగినా ఆ తలకాయలు ఉచ్చకాయల్లా పేలిపోవాలి. చూడు కస్తూరి, ఆ కాసుల రాణి. చూడు కస్తూరి, నీ అందమైన కరముతో ఈ కరపత్రం మీద సంతకం పెట్టు. ప్రభుత్వ సొమ్ము తింటూ అమ్మ నా కొడక కాకి పట్లకు అన్యాయం చేయడానికి ఇలాంటి వాడిని పోలీస్ బెల్ట్తో ఉరి తీసిన పాపం లేదురా. కస్తూరి, వాడికి భయపడి సంతకం చేయొద్దు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆస్తి మొత్తం మన కార్మికుడికి చెందాలి. ఇది కంపెనీకి మన ఆస్తిని మొత్తాన్ని రాసిచ్చిందంట. ఎలాగో చెప్పు, దీన్ని ఇక్కడే చంపేస్తా. భైరవ, ఇక ఆలస్యం ఎందుకు? సత్య ధర్మాలకి సిగ్నల్ ఇచ్చి వాళ్ళని లేపేసి
అంచు మీద అంచు. సామాన్యుల సమస్యలు, దేశానికి అప్పులు, ఆడంగి నా కొడగలరా నా కొట్లు ఇప్పండి మీ సంగతి చెప్తాను. కావేరి భయపడవాక నేను వెనక. కాపాడమనవే నీ ప్రియుణ్ణి, కాపాడమనవా. ఆడండి, ఆడాలి, ఆడాలి. అది చూసి మేము ఒక్క మురిగిందనుకో, ఒక్క పిల్ల మురిగిందనుకో తల తీసేస్తా. ఎలా ఉంటుంది అది? దమ్ము గురించి రొమ్ము విరుదుకొని మాట్లాడావు కదరా. చూపించు నీ ప్రతాపం. అరవకు అరవకు, నీకు చావు మూడింది. చావా? ఎలా ఉంటుంది అది? నీ కళ్ళల్లో కనబడే పెరుగులాగా లేక నీ కంఠంలో కనబడే కరుకులాగా ఎలా ఉంటుందని చూస్తారా నీ సంగతి. ఆడి పాడండి. తెలివి తక్కువ నా కొడకల్లారా, అడుగు ముందుకేసారు. నా దగ్గర 1000 మందు పాత్రలు ఉన్నాయి, పేరుస్తా జాగ్రత్త. కావేరి నీ వెళ్ళి మన గర్జించే సింహాల కట్టు విప్పు. ఆ సింహాలే ఈ కాదు కింద పందికొక్కుల్ని తులాతులుగా చేస్తాయి. మర్యాదగా బరే బాబాయ్, మీ వాళ్ళ గనుకులే చెప్పు, లేకుంటే పుచ్చకాయలా పేలుతుంది. ధర్మ సత్య, ఈ కోతులు అనంత పని చేస్తాయిరా. అసలు నీ తుపాకీలో తోటంలో ఉన్నాయంట్రా. రే మహేంద్ర, అంత బిల్డప్ వద్దు. ఈ మామూలు తుపాకీ కాదు, నా గన్ను ఇంతవరకు ఎక్కడ పేల్చలా. పేలిందో మీరంతా ఠా దొంగల ముఠ. మావయ్య
వదిలిపెట్టను రా. అబ్బా ఎంతటి రాజులనైనా తలగొట్టే ప్రవేశం రాణా ప్రతాప్ వారసునిరా. అవినీతి అధర్మాన్ని అంతం చేయడానికి వచ్చిన గర్జించే సింహాన్ని రా. గర్జించని సింహాల గర్జించని సింహాల గర్జించని సింహాల రండి రా రండి. నాన్న తొందులు గుంపులుగా వస్తాయి. ఆ చెల్లెలు ఆత్మశాంతి చేస్తారా? రండి బాబు రండి. రండి బాబు రండి. నా ఇద్దరు కూతురు మీ ఇద్దరు కప్ప చెప్తాను బాబు రండి. నా కొడక నన్ను ఎదిరిస్తావా? నన్ను ఈ మహంతిలో ఎదిరిస్తావా? నా కొడక తల పేలిపోయింది. అమ్మా కావేరి కస్తూరి మీ అత్తయ్యలు పిలుస్తున్నారమ్మా. మీ జోహార్ పరిటాల రవీంద్ర చౌదరి. జోహార్ పరిటాల రవీంద్ర చౌదరి. పోరాటాల రాములు నీకులా సలాములు. వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. పోరాటాల రాములు ఆకలి కన్నం దొరికే దారి చూపినవాడా. నీ హత్యకు ఉడుకుతోంది ఊరూరు వాడవాడా. అందుకనే పేద రైతు అందుకనే పేద రైతులెత్తినారు కత్తులు. రాలి పడక తప్పదు భూస్వామి తలల గుత్తులు. పోరాటాల రాములు నీకులా సలాములు. వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం.
కలిపినావు శివాయి జమా భూముల్లో శివాయి జమా భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండ ఎగరేస్తాం ఎర్ర కోట గురుజులపై తప్పకుండా పోరాటాల రాములు నీకులా సలాములు వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం పోరాటాల రాములు హలో ఈ యొక్క పేరు పెట్టి మమ్మల్ని ప్రోత్సహించిన నప్పల్ రమేష్ చంద్ర గారు డైరెక్టర్ గారికి, ఆర్గనైజర్ బాబు గారికి, మా తోటి మిత్ర సోదరులందరికీ మాకెంతో ఆర్థిక సహాయం చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ నాటకం సక్సెస్ చేయడానికి కారణమైన ప్రతి ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాం. హలో, గుమ్మనంపడ ప్రేక్షక మహాదేవులు నమస్కారం. ఈ నాటకం సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగినట్లే నా దృష్టిలో. ఈరోజు ఇది వాస్తవంగా ఈ నాటకం ఈ స్టేజ్కి రావటం ఈరోజు జరగడానికి కారణం మంగపాటి శ్రీనివాసరామే. అందరూ కూడా నిమిత్త మాత్రలే. వాస్తవం నేను చెప్తున్నాను. పేరు డైరెక్టర్నే కానీ నేను నేర్పింది తక్కువ, మంగపాటి సీన్ నేర్పింది ఎక్కువ. ఎవరైనా ఒక నాటకానికి శ్రమ చేసేవాళ్ళు ఉండాలి వెనకెడితే. కానీ నేను వాళ్ళని వెంట పడలేను, నా వయసు అది కాదు. శ్రీను చాలా జాగ్రత్త, చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత మనకు మీడియా వాళ్ళు కానీ, పోలీసు సోదరుల సహకారం కానీ, గ్రామ ప్రేక్షకుల సహకారం మనకుంది. నేను అనుకుంటుంది మళ్ళీ త్వరలోనే మళ్ళీ మనూళ్ళలో ఇంకో నాటకం చూడబోతున్నాం. మళ్ళీ మనూళ్ళలో గతంలో ఎట్టయితే సంవత్సరాలు 3 నాటకాలు చూసాము. నేను అనుకోవటం మళ్ళీ సంక్రాంతిలో 3 నాటకాలు చూస్తామని నేను అనుకుంటున్నాను. అట్లా కాదు, నేను అనుకోవటం సంక్రాంతి కనుమ పండుగ రోజు మనూళ్ళలో ఒక నాటకం ఉండబోతుంది నేను అనుకుంటున్నాను. అది ఆ హీరో ఎవరు అవుతారో అది తర్వాత విషయం. ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు కళా పరిషత్, ఆ మానవుడి పేరు మీద ఒక కళా పరిషత్ మనం ఎంటర్ చేసాం. తర్వాత ఒక్కరు కాదు, ఎర్రబ్బాయి అందరూ కూడా ఈ నాటకం ఇంత దూరం రావటానికి ఎవరు సహకారం వాళ్ళు అందించారు. ఇది ఈ టైంలో నాటకం ఏంటో చిన్న విషయం కాదు. ఈ వర్షాల టైంలో ఇవాళ మన టైం బాగుండి వర్షం ఆగింది. మళ్ళీ వర్షం పడితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సంతోషం. అది ఈరోజు ఎన్టీ రామారావు ఆపాడని మేము అనుకుంటున్నాం. ఆ మహానుభావుడు సెలవు వల్లే మళ్ళీ మనం ఈ నాటకం తీసుకెళ్ళగలిగాం. రెండో విషయం మంచిది, ఈయన వర్షం పడాలా మనం కోరుకుందాం. అది రామారావు మనకిచ్చిన దీవులు అనుకుందాం. వర్షం పడితే ఎలాగో సంతోషపడదాం. హలో, అతి త్వరలో